ఇన్స్టాగ్రామ్ లో హనీ ట్రాప్ జరిగింది. చాలా ఒక 100 మందిని ట్రాప్ చేసింది ఒక ఆవిడ వాళ్ళ భర్తతో కలిసి. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలే. వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, కానీ మరీ ఇంత మ్యూచువల్గా ఉన్నారేంటి అని చెప్పేసి కొంచెం క్రేజీగా ఉంది. ఏంటండి మనీ కోసం బేసిక్గా మనం బయటికి వెళ్తూ ఉంటాము. వైఫ్ని ఎవరైనా బయట పర్సన్ చూస్తేనే హస్బెండ్ చాలా పొజెసివ్ అవుతాడు. అలాంటిది హస్బెండ్ హెల్ప్తోనే అలా నాకు నవ్వుతుంది ఈ టాపిక్. నిజంగా ఇలా చేయడం కరెక్ట్ కాదు. అదే డబ్బుల కోసమే ఇలా చేయడం కరెక్ట్ కాదు. చాలా వర్క్స్ ఉన్నాయి, జాబ్ చేసుకోవచ్చు, ఇంకేమన్నా బిజినెస్ చేసుకోవచ్చు, అప్పు తెచ్చుకొని ఏదో ఒకటి చేయాలి. కానీ ఇలా 100 మెంబర్స్ వైఫ్ దగ్గర పంపించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని చూసి ఎదుటోళ్ళు చెడిపోయే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. అది ఏ రకంగా ఈజీ అంటే క్యారెక్టర్ పోతుంది కదా. క్యారెక్టర్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ పర్సన్ అన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఏముంది? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సొసైటీకి తెలిసింది వాళ్ళు బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే. ఎందుకు అలాంటిది? వాళ్ళ రిలేటివ్స్లో దాంట్లో ఫ్రెండ్స్లో కానీ కొలీగ్ వీళ్ళందరూ దాంట్లో ఇజ్జత్ అయితే పోయింది కదా. అదే ఆడపిల్లలు ఉన్నారా? అమ్మ ఆడపిల్ల ఉంది, ఇంకెట్లా చెప్పు? ఆ పిల్లల ముఖం చూసైనా వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకోవాల్సింది. ఇంత వరెస్టా మరి? అసలు చెప్పడానికి కూడా సిగ్గు ఉంది. అందుకే నాకు చాలా నవ్వు వస్తుంది. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. చాలా మంది వాళ్ళని సోషల్ మీడియాలో ఆదర్శ దంపతులు అని చెప్పి అంటున్నారు. మరి ఇంత ఆదర్శంగా ఉంటే ఎలా అండి? ఆదర్శ దంపతులు అంటే అవతల అరే వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి కుళ్ళుకోవాలా, అంతేగాని వాళ్ళని చూసి ఇచ్చి అని చెప్పి సిగ్గుపడేలా చేసుకోవద్దు. అది మోడీ అమ్మ అవునా? ఓకే బాగున్నాయి. అసలు ఏందండి ఇది? ఏం చెప్పాలండి? మరి ఇంతగానం చేసిరా? అసలు నిజంగా నాకు బేసిక్గా ఐడియా లేదు. బట్ అమ్మాయి చెప్పి ఇంకా షాక్ అయినా. ఏంటండి మరి ఇంతకి దిగజారిపోతారు ఆడోళ్ళు? మొగోళ్ళకంటే సిగ్గు లేదు, పైసల గురించి ఏదైనా అంటారు. లేడీస్ ఒక హస్బెండ్కి వైఫ్, ఒక ఫ్యామిలీకి కోడలివి, ఒక పిల్లలకి తల్లివి ఎలా ఉండాలి? హస్బెండ్ చెప్తే లాగి పెట్టి కొట్టాలా? నువ్వే అలా చేస్తే ఎట్లా? ఇలాంటి స్టంటులు వింటుంటే నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. సాటి ఏమంటారు మనిషిగా ఇప్పుడు చెప్పడానిక చిచ్చి మరి ఇంత వరస్ట్గా నేను కూడా మాట్లాడతా అనుకోలేను. చాలా వరస్ట్ అనిపిస్తుంది. దీని గురించి వింటుంటేనే చాలా ఘోరంగా ఉంది. ఆదర్శ దంపతులు అంటే అవతలోడు చూసి కుళ్ళుకోలే, కానీ అవతలోడు చీ అనేటట్టు ఉండొద్దు. మరి అంత వరస్ట్ ఎందుకు?